హాయ్ హలో వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. సోషల్ మీడియాలో వివాదాస్పద అడ్డగోలు వ్యాఖ్యలతో అనవసర తలనొప్పులు ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాల్లో మనం పెట్టే కామెంట్స్, ఫోటోల ఆధారంగా వ్యక్తిత్వ నిర్ధారణ. విద్యార్థుల వీసా విషయంలో ట్రంప్ సర్కార్ది ఇదే వ్యూహం. సోషల్ మీడియా ప్రొఫైలింగ్కు పెరుగుతున్న ప్రాధాన్యత. విద్యార్థి వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సోషల్ మీడియా ఖాతాలను మరింత లోతుగా పరిశీలిస్తాం. సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించే ప్రణాళిక కొనసాగుతుంది. ఇది అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇటీవల ప్రకటించిన విషయం. దీన్ని బట్టి చూస్తే సోషల్ మీడియా ప్రొఫైలింగ్కు ఎంతటి ప్రాధాన్యత పెరుగుతుందో అర్థమవుతుంది. కేవలం విదేశాల్లో చదువు, ఉద్యోగాలకు వెళ్లే వారికే కాదు, స్థానికంగా ఉద్యోగాలు పొందాలనుకునే యువతకు సంబంధించి సైతం ఆయా సంస్థలు ఇటీవల సోషల్ మీడియా ప్రొఫైలింగ్ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సదరు వ్యక్తి సోషల్ మీడియాలో వెల్లడించే భావాలు, పెడుతున్న పోస్టులు, కామెంట్లు, వీడియోల ఆధారంగా అతడి వ్యక్తిత్వం ఏంటి అని, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడో, ఇలా అనేక విషయాల్ని అంచనా వేస్తున్నాయి. ఇంకాస్త లోతుగా వెళ్తే పెళ్లి సంబంధాల సమయంలోనూ అబ్బాయి అమ్మాయిల గురించి, వారి స్నేహాలు, ప్రవర్తన, ఇతరులతో ఉన్న సంబంధాలపై ఒక అంచనాకు వస్తున్నారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్లలో వాళ్ళు షేర్ చేసే ఫోటోలు, వీడియోల ఆధారంగా కూడా ప్రవర్తన, నడవడికను ఇట్టే అంచనా వేస్తున్న రోజులివి. ఇక అందుకే సోషల్ మీడియాలో అంతా చూస్తున్నారని, కాబట్టి అతి ధోరణి వద్దని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఫన్ పేరిట కించపరిచేలా వ్యాఖ్యలు, సాంకేతికతతో ఎంత ఉపయోగం ఉంటుందో అంతే స్థాయిలో అనర్థాలున్నాయి. నేటి యువత ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, స్నాప్చాట్ వాడటం పొరపాటు అయిపోయింది. గంటల తరబడి చాటింగ్లు, మీటింగ్లలో కొందరు హద్దు దాటుతున్నారు. యువత, విద్యార్థులు ఫన్ పేరిట ఎదుటివారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. తోటి విద్యార్థులను సైబర్ బుల్లింగ్, తప్పుడు వ్యాఖ్యలతో వేధించడం చేస్తున్నారు. రాజకీయ వ్యాఖ్యలు, మతపరమైన వివాదాస్పద కామెంట్లు పెడుతుంటారు. ఈ వ్యాఖ్యలే వారి పాలిట ఇబ్బందికరంగా మారుతున్నాయి. కొన్నిసార్లు వీసాల రద్దు వరకు దారితీస్తున్నాయి. ఎంబసీలో అధికారులు వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారి సోషల్ మీడియా ఖాతాలు వెరిఫై చేస్తున్నారు. యూకే, కెనడా, అమెరికా లేదా ఇతర ఏ దేశానికి వెళ్లాలన్నా వీసాలు ఆమోదం పొందడం లేదు. ఇందుకు ప్రధాన కారణం సోషల్ మీడియా ప్రొఫైలింగ్. అందుకే మన వ్యక్తిగత ప్రవర్తన కేవలం బయటి సమాజంలోనే కాదు, సోషల్ మీడియా ప్రపంచంలోనూ ఉన్నపలంగా ఉండాలని చెబుతున్నారు. మన చేతుల్లోనే మన భవిష్యత్తు. కేవలం విదేశాల్లో విద్యా అవకాశాల విషయాల్లోనే కాదు, అన్ని వయసుల వారి అవకాశాలకు ప్రతిబద్ధకంగా ఈ సోషల్ మీడియా ప్రొఫైలింగ్ మారుతుందని మారవద్దు. పెళ్లి సంబంధమైన, కొత్త ఉద్యోగమైన సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాల వెతుకులాట కొనసాగుతుందని మరవద్దు. ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగాలు సైతం సోషల్ మీడియా యాప్లలో, వాట్సాప్ వంటి గ్రూపులలో సమయంలో ఉండకపోతే చిక్కులు తప్పవు. అనవసర వ్యాఖ్యలు చేయడంతో కొన్నిసార్లు ఇతర కంపెనీల్లో గొప్ప ఆఫర్లు వచ్చిన ఉద్యోగాలు పొందలేని పరిస్థితి. అదేవిధంగా ఒక ఉద్యోగి మతం, ప్రాంతం, కులాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు, పోస్టులు పెడితే ఉద్యోగ ఎదుగుదలకు అవి ప్రతిబంధకాలుగా మారే ప్రమాదం ఉంటుంది. మన వ్యక్తిగత వివరాలు, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలు, ఫ్రెండ్స్ ఎవరు, తరచూ ఎక్కడికి వెళ్తుంటాం, వీటన్నింటినీ క్రోడీకరించి ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ టూల్స్ వాడి అవతలి వ్యక్తి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేయొచ్చని సైబర్ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతిగా సమాచారం అనవసరం. సోషల్ మీడియాలో కొందరు తమ సమస్త వివరాలు చెబుతుంటారు, కానీ అవసరానికి మించి ఏ వ్యక్తిగత సమాచారము సోషల్ మీడియాలో పంచుకోకపోవడమే ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. పుట్టినరోజులు, కుటుంబ సభ్యుల వివరాలు, ఫోటోలు, మన స్వస్థలాల వివరాలు వీలైనంత వరకు పెట్టకుండా ఉండాలని సూచిస్తుంటారు. సోషల్ మీడియా వాడకంపై సరైన అవగాహన ఉండాలని పేర్కొంటున్నారు.
మన వ్యక్తిగత సమాచారం మనం కాకుండా ఏ వెబ్సైట్లో సెర్చ్ ఇంజన్లో చూసినా వెంటనే దాన్ని తొలగించాలని ఆ వెబ్సైట్ను కోరాలని వారు సూచిస్తున్నారు. సోషల్ మీడియా ప్రొఫైలింగ్ అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ అంటే ట్విట్టర్, స్నాప్చాట్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్లలో ఖాతాలున్న వారు వాటిలో షేర్ చేసుకుంటున్న ఫోటోలు, వీడియోలు, వివరాలు, పెడుతున్న కామెంట్లు అన్నింటినీ క్రోడీకరించి అవతలి వ్యక్తి గురించి అంచనా వేసే పద్ధతినే సోషల్ మీడియా ప్రొఫైలింగ్ అంటాం. దీని ఆధారంగా ఒక వ్యక్తి సామాజిక ప్రవర్తనను దాదాపుగా అంచనా వేయొచ్చు. ఒక ప్రభుత్వ ఇంజనీర్ ఇంట్లో ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడతాయి. భారీ అవినీతి తిమింగళం విజిలెన్స్కు చిక్కింది. విజిలెన్స్ అధికారులు తన ఇంటికి వస్తున్నారన్న విషయం తెలుసుకుని సదరు అధికారి ఇంట్లోని నోట్ల కట్టలను కిటికీలోంచి పాడేశాడు. ఆ కరెన్సీ నోట్ల వర్షంతో స్థానికులు అవాక్కయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల ప్రకారం ఒడిశా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలో బైకుంఠనాథ్ సారంగి చీఫ్ ఇంజనీరింగ్గా పనిచేస్తున్నారు. ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు సోదాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం ఉదయం నుంచి ఒడిశాలోని అంగుల్, భువనేశ్వర్, పూరిలోని పీపిలి సహా మొత్తం 7 ప్రాంతాల్లోని సారంగి నివాసాలు, కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఇళ్లలో అధికారులు ఏకకాలంలో దాడులు చేపట్టారు. ఈ క్రమంలో విజిలెన్స్ అధికారులు తన ఫ్లాట్ వద్దకు రాగానే సారంగి ఇంట్లోని నోట్ల కట్టలను కిటికీలోంచి బయటకు పాడేశాడు. కింద వెళ్తున్న వారు కిటికీలో నుంచి పడుతున్న నోట్లను చూసి కంగుతున్నారు. అనంతరం నగదును అధికారులు రికవరీ చేశారు. ఈ సోదాల్లో భాగంగా 2 కోట్ల రూపాయలు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో భాగంగా 26 మంది అధికారులు సోదాల్లో పాల్గొన్నారు. వారు నోట్ల కట్టలు లెక్క పెడుతున్న ఫోటోలు, వీడియోలు వెలుగులోకి వచ్చాయి. పులిని చూడాలనుకో తప్పులేదు, పులితో ఫోటో దిగాలనుకో కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు, ట్రై చేయొచ్చు అంటూ ఓ పాపులర్ సినిమా డైలాగ్ ఉంటుంది. సరిగ్గా అలాంటి ప్రయత్నమే చేయబోయే తన ప్రాణాలనే రిస్క్లో పాడేసుకోబోయాడు ఓ భారతీయ టూరిస్ట్. ఈ భూమి మీద పులులకు స్వర్గధామంగా థాయిలాండ్ ఫుకెట్కు పేర్కొంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులు పులులకు మేత వేయొచ్చు, ఫోటోలు దిగొచ్చు, అతి దగ్గరగా వాటితో కొంత సమయం గడపొచ్చు. అదంతా వాటి శిక్షకుల పర్యవేక్షణలోనే జరుగుతుంది. అయితే తాజాగా అక్కడికి వెళ్ళిన ఓ భారతీయ పర్యాటకుడికి చేదు అనుభవం ఎదురైంది. తొలుత పులిని తీసుకుని కాస్త దూరం నడిచిన ఆ వ్యక్తి దాన్ని శిక్షకుడి సూచన మేరకు దాన్ని పట్టుకుని ఫోటో దిగే ప్రయత్నం చేయబోయాడు. అయితే ఆ ప్రయత్నం పులికి చిరాకు తెప్పించిందో ఏమో, ఒక్కసారిగా అతనిపై దాడికి తెగబడింది. కట్ చేస్తే సిద్ధార్థ్ శుక్లా అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో ఈ ఘటన తాలూకా వీడియోను పోస్ట్ చేయగా అది వైరల్గా మారింది. అయితే అది సరిగ్గా ఎప్పుడు జరిగిందనేది మాత్రం అతను పేర్కొనలేదు. కామెంట్ సెక్షన్లో ఓ వ్యక్తి ఆ టూరిస్ట్ చిన్న చిన్న గాయాలతో బయటపడినట్లు తెలిపారు. ఈ ఘటనతో వన్యప్రాణ పర్యాటకంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అసహజ వాతావరణంలో వాటి ప్రవర్తన అత్యంత ప్రమాదకరంగా ఉంటుందని, కాబట్టి పర్యాటకుల విషయంలో నిర్లక్ష్యం తగదని ఫుకెట్ నిర్వాహకులకు నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారతదేశ పర్యటనకు వచ్చిన అమెరికన్ యూట్యూబర్కు చేదు అనుభవం ఎదురైంది. ఊహించని ఈ పరిణామానికి హతాశుడైన అతను తన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కోల్కతాలో పర్యటిస్తున్న యూట్యూబర్ డస్టిన్ పట్ల స్థానిక టాక్సీ డ్రైవర్ దారుణంగా ప్రవర్తించాడు. ఉద్దేశపూర్వకంగా అతన్ని వేరే హోటల్కు తీసుకెళ్లి ఎక్కువ ఛార్జీలు వసూలు చేయాలని చూశాడు. దీంతో తనకి జరిగిన అవమానానికి సంబంధించిన వీడియోను డస్టిన్ తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయగా ఇది వైరల్గా మారింది. ఆనంద నగరం కోల్కతాను వీక్షించాలని వచ్చిన పర్యాటకుడి మొదటి రోజు పీడకలగా మారిపోయింది. అమెరికన్ వ్లాగర్ డస్టిన్ అనే కోల్కతా దర్శించేందుకు వచ్చాడు. కోల్కతా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న డస్టిన్ పార్క్ స్ట్రీట్లోని గ్రేట్ వెస్టర్న్ హోటల్కు వెళ్లేందుకు స్థానికంగా ఓ టాక్సీను బుక్ చేసుకున్నాడు.
ప్రయాణం ప్రారంభం కొద్దిసేపటికే డ్రైవర్ దారి మలిచి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలోని రాజర్హాట్ ప్రాంతంలోని ది వెస్టిన్ అనే వేరే హోటల్కి తీసుకెళ్లాడు. పైగా అతనితో వాగ్వాదానికి దిగాడు. అసలు ఛార్జీలు 700 బదులుగా 900 డిమాండ్ చేశాడు. ఇక్కడితో అయిపోలేదు. మరో వ్యక్తి ఎర్రచొక్క ధరించిన వ్యక్తి కల్పించుకొని డస్టిన్ను బెదిరించడం మొదలుపెట్టాడు. మాఫియాతో తనకు సంబంధాలున్నాయని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి బొక్కలు ఇరగదీస్తామంటూ రెచ్చిపోయాడు. అయినా డస్టిన్ బెదరలేదు. విషయాన్ని పూర్తిగా వివరించే ప్రయత్నం చేశాడు. అయినా 1000 రూపాయలు డిమాండ్ చేశారండోయ్. ఆ తర్వాత వారు డస్టిన్ కోసం మరో ట్యాక్సీని బుక్ చేశారు. అయితే ఈసారి పార్కింగ్, పెట్రోల్ కోసం అదనంగా 100 చెల్లించాలని పట్టుబట్టడంతో మొత్తం ఛార్జీలు 800కి పెరిగింది. ఇందులో కొత్త డ్రైవర్కు కేవలం 400 మాత్రమే ఇస్తున్నామని మాట్లాడుతుండగా డస్టిన్ తన వీడియోలో రికార్డ్ చేశాడు. అలాగే 50 నిమిషాల పట్టాల్సిన ప్రయాణాన్ని 1 గంట 20 నిమిషాలకు పొడిగించారంటూ డస్టిన్ అసహనం వ్యక్తం చేశాడు. అయితే ఈ సంఘటన తన భారత్పై తనకున్న అభిప్రాయాన్ని మార్చలేదని, ఇండియా అద్భుతమైన దేశం అంటూ పేర్కొన్నాడు. ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దేశానికి ప్రతిష్టకు భంగం అంటూ వ్యాఖ్యానించారు. విదేశీకి పర్యాటకుల పట్ల ఇలా ప్రవర్తించడం మాకు సిగ్గుచేటు అని ఒకరు, నేను వీడియో లింక్తో కోల్కతా పోలీసులకు ఫిర్యాదు చేశా లాంటి పోకిరితనంపై వెంటనే చర్య తీసుకోవాలని అభ్యర్థించాను అని మరొకరు కామెంట్ చేశారు. ఆ బెంగాలీ వాళ్ళ చాలా మొరటుగా తిట్టుగాడు బెంగాలీని సారీ అమ్మో మరో యూజర్ వ్యాఖ్యానించాడు. మరోవైపు వీడియో వైరల్ కావడంతో బీదర్ నగర్ పోలీసులు స్పందించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. డ్రైవర్ అలంగీర్ మోల్లా, అతడి సహచరుడు మనోజ్ కుమార్ రాయ్ లపై బెదిరింపు, మోసం, క్రిమినల్ కుట్ర కేసులు నమోదు చేశారు. విదేశీయులపై ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. సో ఇదండి ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు, విచిత్రాల గురించి ఈ రోజు మన ఎపిసోడ్లో మనం చర్చించుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై.